మన ప్రభు మన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తానండి. ఒకానొకసారి ఒక గొప్ప రాజు ఉండేవారు. తన దగ్గర ఒక 10,000 మంది సైన్యం ఉండేది. ఆ 10,000 మంది సైన్యం కలిగిన రాజు మరొక రాజుతో యుద్ధం చేయడానికి ఒక సైనికుని పంపించి, పలాని రోజు నేను యుద్ధానికి వస్తుంటున్నాను, మీ సైనికులతో పాటు నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి అన్నప్పుడు ఆ రాజు అంటాడు, మీరు ఎప్పుడైనా రండి, నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధానికి అని చెప్పి ఆ రాజు కూడా ఆ సైనికునికి చెప్పి పంపిస్తాడు. ఈ రాజు అడుగుతాడు, మన దగ్గర 10,000 మంది సైనికులు ఉన్నారా, కానీ ఆ రాజు దగ్గర మన సైన్యం కన్నా కూడా చాలా తక్కువ సైన్యం ఉంది, కానీ ఎందుకో ఆ రాజు అంత ధైర్యంగా ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధం అని చెప్పి అంటున్నాడు. వాడి కథ ఏమో తెలుసుకోవాలని చెప్పి ఆ రాజుని నాతో పాటు కలిసి మాట్లాడడానికి మీరు సిద్ధం చేయండి అని చెప్పి అన్నప్పుడు ఇద్దరు రాజులు కూర్చొని మాట్లాడడానికి ఒక చోటు సిద్ధం చేసుకుంటారు. అప్పుడు ఈ యొక్క గొప్ప రాజు 10,000 సంఖ్య కలిగిన రాజు అడుగుతాడు, అయ్యా ఎప్పుడు యుద్ధానికి సిద్ధం సిద్ధం అని చెప్పి అంటావు, ఏంటి నీ బలం? నా దగ్గర ఉంటున్న సైనికుల కన్నా కూడా నీ దగ్గర ఉంటున్న సైనికుల యొక్క సంఖ్య చాలా తక్కువ, నా దగ్గర ఉంటున్న వారి కన్నా కూడా నీ దగ్గర ఉంటున్న వారు చాలా తక్కువ మంది, కానీ ఏంటి నీ బలం అని చెప్పి ఆ యొక్క 10,000 మంది ఉంటున్న రాజు ఆ తక్కువ సైన్యం కలిగిన రాజుని అడిగినప్పుడు ఆ తక్కువ సైన్యం కలిగిన రాజు ఇలా అన్నాడు. ఒక సైనికుడిని పిలిచాడు, ఇలా రా అని చెప్పంటే ఒక సైనికుడు వెంటనే అక్కడి నుంచి వచ్చాడు. నా కోసం నువ్వేమన్నా చేస్తావా అని అడిగితే, మీరేం చెప్తే చేస్తానయ్య గారు అని చెప్పి అన్నాడు. అలాగైతే ఈ యొక్క గోడ మీద నుంచి దూకే అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ సైనికుడు ఏం ఆలోచన చేయకుండా వెంటనే ఆ గోడ మీద నుంచి దూకేశాడు. ఓ ఇంతేనా అని చెప్పి ఈ 10,000 కలిగిన రాజు కూడా తన సైనికుని పిలిచాడంట, నువ్వు రారా అని చెప్పి వచ్చాడు. సరే ఈ సైనికుడు దూకినట్లుగా నువ్వు కూడా వీళ్ళు దూకు అని చెప్పాడంటే, నేను దూకలేనయ్యా, నా వల్ల కాదు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రాజు అర్థం చేసుకున్నాడు, తన దగ్గర తక్కువ సైన్యం ఉన్నా కూడా బలమైన సైన్యము కలిగిన వారు ఉన్నారని, తన రాజు మాట వినేవారు ఉన్నారని, సమర్పించుకున్న సైనికులు ఉన్నారని చెప్పి అర్థం చేసుకున్నారు. అదేలాగానే నా ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు యేసు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఎంతో మంది మిషనరీలు సమర్పించుకొని త్యాగం చేశారు కనుకనే ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఈ యొక్క క్రైస్తవ సంఘాలు కట్టబడి ఉంటున్నాయి. ఈరోజు మిషనరీల యొక్క త్యాగ ఫలితమే మన చేతిలో ఉంటున్న ఈ పవిత్ర గ్రంథాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కావచ్చు, అనేక విధమైన ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మిషనరీస్ యొక్క త్యాగమే. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కలిసి శ్రమను అనుభవించుము అని పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం అంటాడు. ప్రేమ కలిగిన వారే సమర్పించుకోగలుగుతారు, సమర్పించుకున్న వారే సేవ చేయగలుగుతారు, సేవ చేసిన వారి ద్వారానే దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలను చేయగలుగుతాడు. కనుక ఈరోజు ఒక మంచి సైనికుడు రాజు మాటను ఏ రకంగా అయితే వింటాడో, రాజు కొరకు తన ప్రాణం పెట్టడానికి ఏ రకంగా అయితే సిద్ధపడతాడో, అలాగే సేవ చేస్తుంటున్న మనం దేవుని మాట వినడానికి, ఆయన యొక్క సేవ తన యొక్క చిత్తాంశమైన సేవ చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసి ఆయన నామానికి మహిమ తీసుకొని వద్దాం. దేవుడి వాక్కులు దీవించును గాక.